నీకన్నా చాలా హీన స్థితిలో అంటే ప్రాపంచికంగా అంటే రొట్టెలు లేని వాళ్ళు తిండానికి తిండి లేని వాళ్ళు అంటే నువ్వు 2 రొట్టెలు అడుకున్నావు అనుకో ఇంకోడు ఎవడో అడుకున్నానికి వచ్చాడు నువ్వు అందులోని ఒక రొట్టె పెట్టి వాడికి అది కరోనా నువ్వే అడుక్కుని తిన్నావు 2 రొట్టెలు నీ దగ్గర ఇంకోటి ఆడుకోవడానికి తిన్నకు వచ్చాడు అంటే నీకన్నా కొంచెం హీన స్థితిలో ఉన్నవాడు వాడికి ఒక రొట్టె పెట్టు కరుణ నువ్వు చాలా జ్ఞాన స్థితిలో ఉన్నావు వాడు అజ్ఞానంలో ఉన్నాడు వాడు స్వామీజీ నాకు ధ్యానం చెప్పండి కరుణ ఆత్మజ్ఞానం ఇవ్వండి అంటే రేపు రా అనకూడదు కూర్చో ఇప్పుడే కూర్చో కరుణ చూపించాలి వెంటనే అది కరుణా ధర్మం మిత్రత్వ ధర్మము కరుణా ధర్మము అంటే తనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం కరుణ చూపించవలే నేర్పించవలే 2 రొట్టెలుంటే ఒక రొట్టె ఇవ్వవలే నీకు ధ్యానం వచ్చు నీకు సంగీతం వచ్చు నీకు ఇంకేదో వచ్చు అదేదో వచ్చు నేర్పించవలే ఆ నేర్పించే తత్వాన్ని ఇచ్చే తత్వాన్ని దాన్ని కరుణ అంటారు ఫస్ట్ ఏమో మైత్రి ఫ్రెండ్షిప్ 2 కరుణ సో మైత్రి కరుణ ముదితం అంటే హ్యాపీనెస్ సంతోషం అలా జీవిస్తాడు ఎప్పుడు సంతోషమే ముదితము సూర్యోదయం చూస్తే ముదితం సూర్యాస్తమయం చూస్తే ముదితం మండుటెండను చూస్తే ఆహా ఎంత మండుటెండగా ఉంది వర్షం వస్తే ఆహా ఎంత వర్షం వస్తుంది ఆకులు రాలే కాలి వస్తుంటే ఆకులు ఎలా రాలిపోతున్నాయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంటే మళ్ళీ ఎలా కొత్త చిగురు వస్తుంది చిన్న పిల్లవాడు నవ్వుతే ముదితం ఎప్పుడు ముదితమే మైత్రి కరుణ ముదితము ఉపేక్ష అంటే కొంచెం దూరంగా ఉండడం మరీ నీకు ఇష్టం లేని పనులు వాడు చేస్తున్నాడు అనుకోండి మీరు అక్కడ ఉండవలసిన అవసరం లేదు తన ఇష్టమైన పనులు తాను చేస్తున్నాడు వాడి పనులు చూడడం మీకు ఇష్టం లేదు అథవా ఆ మాటలు మీకు వినడం ఇష్టం లేదు దూరం పోండి తొలగి పనులు ఉపేక్షించండి చెవులు మూసుకోండి లేదా కళ్ళు మూసుకోండి వాడు ఏదో చేస్తున్నాడు మీరు చూడకూడని విషయం మీరు చూడవలసిన అవసరం లేదు ధ్యానం చేసుకోండి దీని ఉపేక్ష అంటే వాడు అక్కడ ఏదో చేస్తున్నాడు మీరు వాడిని పట్టించుకోలేదు ఉపేక్ష వహించారు మీకు ఇష్టం లేని వాడు చేస్తున్నాడు వాడిని చంపద్దు వాడి పట్ల శత్రుత్వం అవుతూ వాడి ఇష్టం వాడు చేస్తున్నాడు కనుక నువ్వు ఉపేక్షించు వాళ్ళిద్దరూ అత్తాకోడలు గొడవ పెట్టుకుంటున్నారు మధ్యలో పాపం ఆ తల్లికి కొడుకు ఈవిడకి భర్త ఇద్దరు వాడు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాడు ఏం చెప్తాడు తల్లిని చంపుతాడా పెళ్ళాన్ని చంపుతాడా చంపితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయేంటి మరి వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి కోసమే పుట్టారు మరి పైలోకాల్లో నిశ్చయించుకుని అది ఆపలేడు కనుక వీడేం చేస్తాడు భగవద్గీత చదువుకుంటాడు అంటే వాళ్ళని ఉపేక్ష చేశాడు ఉపేక్ష చేయవయ్యా అన్నాడు ఒక బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే పక్క వాళ్ళు ఇష్టం లేని చేస్తుంటే ఉపేక్ష వహిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమైందంటే బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు బుద్ధుడు బాగా స్ట్రాంగ్ గా ఉండే మనిషి మరి ఆ సకల విద్యలు నేర్చినవాడు సకల విద్యల్లోనూ క్షత్రియుడు ఆరితేరిన వాడు సునిశ్చితుడు మహా తేజస్వి కానీ అలాంటి వాడు భిక్ష పాత్ర వహిస్తుంటే ఒకతను వచ్చేసి ఏమయ్యా నీంత హట్టాకట్టాగా ఉన్నావు నువ్వేంటి అడుగుతుంటున్నావు ఇలా సోమరిపోతుగా ఉన్నావు నీకు వేరే ఏం పని లేదా అని బండా బూతులు తిడుతున్నాడు నీలాంటి వాళ్ళే ప్రపంచంతో దరిద్రంగా అయింది కష్టపడి కట్టెలు కొట్టుకో పని చేసుకో అడుగుతుంటున్నావేంటి వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవడు అని అర్ధగంట సేపు తిట్టకుండా తిడుతుంటే ఆ బుద్ధుడి వెనుకాసలో ఉన్న శిష్యగణంగా అంతా అంటే ఇంకా సాధన పరిపక్వం కాని వాళ్ళకి లోపల మండుతుంది మా గురువు గారిని వీడు బండబోతులు తిడుతున్నాడు అని చెప్పేసి కానీ బుద్ధుడు శాంతంగా నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు అర్ధగంట అయిపోయింది పాపం వాడు తిట్టి అలసిపోయి సరేలే ఇందుకు తీసుకొని ఒక పావలా వేశాడు పావలా తీసుకోలేదు నాకు వద్దు అన్నాడు అంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు నువ్వు ఇందాకంచి నన్ను తిట్టావు కానీ నేను దాన్ని తీసుకోలేదు ఉపేక్ష వహించాను ఎలాగైతే నీ పావలా నాకు ఇస్తే నేను వద్దంటే మళ్ళీ నీ జేబులోకే పోయిందో నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు అవన్నీ మళ్ళీ నీకే పోయాయి అన్నాడు నీ తిట్లు నీకే నేను తీసుకోలేదు ఉపేక్ష వహించాను నేను స్వీకరించలేదు నా మనసుకు పట్టించుకోలేదు ఉపేక్ష అంటే వాడు తిట్టడం బుద్ధుడికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం ఉంటుంది నీకు ఉండదు నాకు ఉండదు ఆ బుద్ధుడికి ఉండదు ఇంకోటి తిడుతుంటే అవునా కదా కానీ వాడికి ఇష్టం తిట్టాలని చెప్పేసి కనుక గంట సేపు తిట్టాడు బుద్ధుడు
వాడి ప్రకారం వాడు కరెక్టే, వాడి చిన్న లాజిక్ ఉంది. వీడిని చూశాడు, వీడు హట్టాకట్టాగా ఉన్నాడు, భిక్షాపాత్ర ఉంది అని వాడికి డౌట్ వస్తుంది. వాడి డౌట్ లాజిక్ అదే, సైంటిఫికే. ఎవడి డేటాబేస్ నుంచి వాడు ఎప్పుడు సైంటిఫిక్ గానే ఉంటాడు, గుర్తుంచుకోవాల్సిన విషయం. చీమ డేటా చీమది, ఏనుగు డేటా ఏనుగుది, భూమాత డేటా భూమాతది, సూర్యనారాయణుడు డేటా సూర్యనారాయణుడు, సృష్టికర్త యొక్క డేటా సృష్టికర్తది, హిట్లర్ యొక్క డేటా హిట్లర్ది, మరి కంసుడు డేటా కంసుడిది. అంటే ఎవడో నన్ను పుట్టిన వాడు నన్ను చంపుతాడంటే వాడిని చంపాలని చెప్పి వాడి డేటా వాడిది, వాడి ప్రకారం వాడు కరెక్ట్, సైంటిఫిక్, లాజికల్. అలాగే ఆ బుద్ధుని తిట్టేవాడు వాడు అప్పుడే చూశాడు ఇలా ఉంది కనుక దీన్ని బట్టి అదే ఎవరైనా అలా మాట్లాడతాడు కనుక. కానీ వాడి ఇష్టం వాడిది, వాడి నాలెడ్జ్ వాడిది, వాడి విజ్డమ్ వాడిది. వాడు తిట్టాడు, బండ బుర్రలు తిట్టాడు. కానీ బుద్ధుడు ఏం చేశాడు? ఉపేక్ష వహించాడు. కనుక బ్రహ్మ విహారాలు అంటే అందులో ఆ మైత్రి అన్న ప్రధానమైనది, కరుణ అన్నది, తర్వాత ముదితం అన్నది, ఉపేక్ష అన్నది. ఉపేక్ష అప్పుడప్పుడు వహించాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని మనం ప్రబోధిస్తూ ఉంటాం. గాడ్స్ అంటే మనమంతా సృష్టికర్తం, సహా సృష్టికర్తం, కో క్రియేటర్స్. నా జీవితాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఈ భూమండలంలో నా భాగం క్రియేషన్ ఉంది. నేను కొన్ని పిరమిడ్లు కట్టించాను, ధ్యానం తెప్పించాను, ఇది నా క్రియేటర్షిప్. ఇంకొక అతను అజంతా శిల్పాలు చెక్కాడు, అది అతని క్రియేటర్షిప్. ఇంకొకతను అల్వా ఎడిసన్ ఈ ల్యాంప్స్ అని పెట్టాడు, అతని క్రియేటర్షిప్. వీఆర్ ఆల్ క్రియేటర్స్, గాడ్స్. ఒక స్త్రీ 2 పిల్లల్ని పుట్టించింది, క్రియేటర్. అంతకుముందు లేరా పిల్లలు, ఆవిడ ఆ పిల్లల్ని పుట్టించింది. నా తల్లిగారు నన్ను పుట్టించారు అంటే ఆవిడ క్రియేటరే కదా, పుట్టించిన వాడు క్రియేటరే కదా. చూశారు, ఒక కొత్త సృష్టి, ఈ సృష్టికి ఆవిడ క్రియేట్ చేసింది కదా, సహ సృష్టికర్త. అంటే నేను రావాలని కోరుకోవడము, మా తల్లిగారు కోరుకోవడము, రెండు కలిపి ఇద్దరు కలిస్తే ఒక సృష్టి వచ్చింది, సహ సృష్టి. దాంట్లో ప్రతిదీ సహ సృష్టి. కానీ మనమంతా సహ సృష్టికర్త, కలిసి చేసే సృష్టి. మరి మనం కలిసి చేస్తున్న సృష్టికర్తలు. నా తల్లిగారు కోరుకోవాలి, నేను కోరుకోవాలి, నేను రావాలని కోరుకోవాలి, మా తల్లిగారు ఆవిడ తల్లి కావాలని కోరుకుంది. మరి కనుక మరి 2 కలయికలు వస్తే ఒక సృష్టి జరిగింది. ఇగో ఇలా వచ్చింది. అలానే ప్రతి వాళ్ళు వచ్చారు. అంటే సహ సృష్టికర్తలు అందరు. భగవద్గీత ఉంది, అర్జున కృష్ణ సంవాదం, ఇద్దరితో కలిపి ఆ సంవాదం ఉందే, అది సహ సృష్టి. భగవద్గీత అనేది ఒక సహ సృష్టి. అడిగాడు చెప్పాడు, అడిగాడు చెప్పాడు, మొత్తం వెలసి ఆ ప్రశ్నోత్తరీయం అనేది ఒక ఉదాత్తమైన లోక కళ్యాణకారమైన ఆ యొక్క సహ సృష్టి. మనమంతా సహ సృష్టికర్తలం, కో క్రియేటర్స్. అదే మన గాడ్స్. గాడ్స్ అంటే సృష్టించేవాడు. స్వామి, మాస్టర్ అంటే ఇష్టారాజ్యాన్ని అనేవాడు. ఆ పక్షి ఏ చెట్టు మీద పోయి గూడు పెడుతుంది, దాని ఇష్టం. ఎలా గూడు కడుతుంది, దాని ఇష్టం. ఆ చీమలన్నీ లైన్గా పోతుంటాయి, వాటి ఇష్టం. అది అవి చెల్లా తెరుగా ఒకదాని పోతుంటాయి, అవి వాటి ఇష్టం. వాడు పక్షులు పోతుంటాయి ఆకాశంలో, ఒక చక్కగా ఒక సిస్టమేటిక్గా పోతుంటాయి, వాటి ఇష్టం. సింహం ఏకాంతంగా ఉంటుంది గుహలో, దాని ఇష్టం. గుంపులు గోవిందాలా ఉండదు సింహం, అది ఏకాంతంగా ఉంటుంది, ఏకాంతంగా సంచరిస్తుంటుంది, దాని ఇష్టం దాన్ని. కనుక ఇష్టం వచ్చినప్పుడు ఇంకొకటి ఉంది. ఒకరోజు దుర్యోధనుడు అంటాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. వేదవ్యాసుడు దుర్యోధనుడి చేత పలికించాడు. ఏమని? జానామి ధర్మ అంటే నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ అది చెయ్యాలని లేదు. నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, అది చేయాలని లేదు. అధర్మం అంటే ఏంటో తెలుసు, అదే చేయాలని ఉంది. అంటే ఇలాంటి మన టెర్రరిస్ట్ లాంటి వాళ్ళకి తెలుసు, ఇంకొని చంపడం, పిల్లల్ని చంపడం, బాంబులు వేయడం, హోటళ్లలో దూరి మరి బాంబులు వేయడం, మిషన్ కానీ కనపడిన వాడికి పెట్టడం, వాడికి అసలు సంబంధమే లేదు. కానీ వాడిని చంపడమే వీడికి ఇష్టం. వీడు చంపుతున్నాడు, ఎవడు ఆపలేడు వాడిని. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే చావు అనేది ఎక్కడా లేదు. అది తెలుసుకుంటే బాగుంటుంది జీవితం. అంటే మన దైవత్వాన్ని, అంటే ఆత్మతత్వానికి చావు లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం ఛేదయంత్యాపో నశోషయతి మార్త. అంటే శస్త్రాలు ఛేదింపవు, అంటే బాంబు చంపదని.
చూశారు ఆత్మ నైనం చిందంత శస్త్రాన్ని. వీడేదో శరీరాన్ని చంపాను, చిన్న భిన్నం చేశాను, బాంబు వేశాను, వాడి కాళ్ళు తల తీగి పడిపోయాయి, రక్తసిక్తం అయిపోయింది, వాడు చచ్చిపోయినట్టు వాడు. నైనం చిందంత శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదరింత్యాపు. నీరు తడపదు, గాలి ఎండించదు. కనుక మై డియర్ ఫ్రెండ్, అది మనం దైవత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, మీద దైవతత్వాన్ని తెలుసుకోవడం, గాడ్ హుడ్ని తెలుసుకోవడం, మన భగవత్ శాశ్వతమైన అనంతతత్వాన్ని తెలుసుకోవడం, అది తెలుసుకోవాలి. అప్పుడు మన మిత్రత్వం స్టాండర్డ్గా ఎల్లకాలంలో సదాగా ఉంటుంది. ఎందుకు కావాలి దైవత్వము? మన మిత్రత్వం కోసం. అది తెలుసుకుంటే గానీ ఇది స్థిరము కాదు, స్థితము కాదు. ఈ మిత్రత్వం అనే ప్రజ్ఞ స్థితం అయిపోయినప్పుడు స్థిత ప్రజ్ఞ అంట. ప్రజ్ఞ స్థితం కావాలి. ఒకానొక బుద్ధుడు ఎవడే అంటే స్థిత ప్రజ్ఞుడు. ఇంకొక ఎగ్జాంపుల్, వేదవ్యాసుడు రకరకాల ఎగ్జాంపుల్స్ చొప్పించి ఒక ఉద్గ్రంథం తయారు చేశాడు. శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు కృష్ణుడు. 99 సార్లు అయిపోయింది. కృష్ణుడికి నిమ్మకి నీరెత్తినట్టున్నాడు. లెక్క పెట్టుకున్నాడు. 1 2 3 4 అంటే ఏం చేశాడు? 99 సార్లు ఉపేక్ష వహించాడు. 100 సార్లు ఏం చేశాడు? కట్ వాగ్దానం చేశాడు. నా కొడుకు ప్రాణభిక్ష పెట్టమంటే పెడతాను, 99 సార్లు పెడతాను, 100వ సార్లు మటుకు పెట్టాను. సరే నాయన అంది ఆవిడ. అదే మహద్భాగ్యం. 99 సార్లు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు, ఉపేక్ష వహించాడు. 100వసారి కట్ అన్నాడు. ధ్యానం ద్వారా మనం మన మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామిత్వాన్ని మనం తిరిగి కలిగించుకుంటాం, మన దైవత్వాన్ని మనం తిరిగి జ్ఞప్తికి వచ్చేస్తాం. దైవత్వం ఎప్పుడు పోదు. కొంతమంది అడుగుతారన్నమాట, మేము ఎందుకు రావాలండి ధ్యానంలోకి, మాకేం అవసరం ఉందండి, దానివల్ల లాభాలు ఏమిటండి, అది లేకపోతే మాకు వచ్చే నష్టం ఏమిటండి, మేమంతా బాగున్నాం కదా అంటారన్నమాట. దేవుడు దయ్యం మాకెందుకండి, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందో లేదో మాకెందుకండి, మేమంతా బాగున్నాం కదా, మీ దారి మీరు పోండి, మాకు అవసరం వస్తే మేము పిలిపించుకుంటాం అని అన్నప్పుడు వాడు అన్ని సుఖాల్లో ఉన్నాడు, వాడికి ఇప్పుడు ధ్యానం అక్కర్లేదు. వాడు ఏడుస్తూ చూస్తున్నాడు, కష్టాలు వచ్చాయి, క్యాన్సర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, వణుకుతున్నాడు, ఇంట్లో పెళ్ళాం తంతోంది, మొగుడు తంతున్నాడు. అప్పుడు స్వామీజీ మా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, దుఃఖంగా ఉంది, నాకు ఎటు చూసినా శత్రువులే, నాతో ఎవ్వడు ఫ్రెండ్షిప్ చేయడు, నేను ఏకాకిని అయిపోయాను అంటే అప్పుడు ధ్యానంలోకి వస్తాడు. ధ్యానంలోకి వచ్చిన ధ్యానాభ్యాసం చేస్తుంటే వాడి కోర్టు కేసులన్నీ పోతాయి. అంతకుముందు విడాకుల కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉన్నాయి. రోజు పాపం కోర్టుకి ఇంటికి తిరుగుతూ వస్తున్నాడు, వాడు దుఃఖంగా ఉంది. అప్పుడు ధ్యానం కావాల్సి వచ్చింది. ఆ ధ్యానం అంటే చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తుంటే కోర్టులు ఉండేవి, విడాకులు ఉండేవి కావు, కేసులు ఉండేవి కావు. చిన్నప్పుడు చేయలే, అంతా బాగుంది. చేపలు తిని, మేకలు తిని, కోళ్ళని తిని, వాళ్ళ మీద దోచనం చేసి, వీడి మీద దోచనం చేసి, అంతా చేసి నేనే గొప్పవాడిని అనుకుని చేసి విర్రవేగి అప్పుడు ఎవరైనా ధ్యానం చెప్పాడు అనుకోండి, మాకేం అక్కర్లేదే ధ్యానం, నువ్వేదో అడుక్కు తినేవాళ్ళలో కనబడుతున్నావు, నీకు వేరే పనేమీ లేదా, పోయి మంచిగా బిజినెస్ చూసుకున్నావు ఆయన అంటే అప్పుడు వాడు ధ్యానం కావాల్సి వచ్చింది. వాడికి ఇంట్లో కొడుకే వాడిని ఇంట్లో తన్నేసిన తర్వాత కొడుకు శత్రువు అయిపోయాడు. ఆస్తి ఇవ్వకపోతే పొడిచాడు వాడు తండ్రిని జైల్లో పెట్టాడు. జహాంగీర్ని జైల్లో పెట్టాడు, షాజహాన్ని వాడు కొడుకు ఔరంగజేబు జైల్లో పెట్టాడు. అప్పుడు వాడు జైల్లో కూర్చుని ధ్యానం. అప్పుడేమవుతుందంటే నీ మళ్ళీ కష్టాలను తొలిపోయి మళ్ళీ వెన్నెలు వస్తుంది, మళ్ళీ అందరూ నీకు మిత్రులు అవుతారు. అంటే నువ్వు పోగొట్టుకున్న మిత్రత్వాన్ని మళ్ళీ నువ్వు రాబట్టుకుంటావు, నువ్వు రాబట్టుకున్న శత్రుత్వాన్ని నువ్వు మళ్ళీ పోగొట్టుకుంటావు ధ్యానం ద్వారా. కబీర్ చెప్పాడనమాట, దుఃఖమే సుమిరన్ సబ్ కరాయి సుఖమే కరై న కోయ్, సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కో హోయ్. అంటే దుఃఖంలో అందరూ వస్తారు నామస్మరణకి, దైవ ప్రార్థనకి, దైవ చింతనకి, ధ్యాన సాధనకి. సుఖంలో ఎవరు రాడే. ఒకవేళ వాడు సుఖంలో ఉన్నప్పుడే వచ్చాడనుకో అసలు వాడికి దుఃఖాలే రావు కదా. ఎంత చక్కటి పాయింట్ చెప్పాడు గ్రేట్ మాస్టర్ కబీర్. దుఃఖ మే సుమిరన్ సబ్ కరే సుఖ మే కరే నా కోయ్, సుఖ మే సుమిరన్ కరే దుఃఖ కాహే కో హోయ్ కబీర.
सच बोले कबीरा शुभ बोले कबीरा। दुख में सुमिरन सब कराए सुख में करे न कोय, सुख में सुमिरन कराए दुख काहे को होय। ఎంత ప్రమాణమో. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే చిన్నప్పుడే మనం వ్యాక్సినేషన్ టీకాలు వేసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? ఆ రోగం మళ్ళీ రాకూడదని చెప్పేసి. అంటే నీ దేహం బాగానే ఉంది, రోగం ఏమీ లేదు, కానీ టీకాలు ఎందుకు వేసుకున్నావు? భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసము టీకాలు వేసుకున్నాం. అలాగే సుఖంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో దుఃఖం రాకుండా ఉండేందుకు సుఖంలో ఉన్నప్పుడే ధ్యాన సాధన మొదలుపెట్టాలి. కనుక నీ సుఖము చెక్కు చెదరకుండా ఉంటుంది. సుఖం అంటే సకల ప్రాణికోటితో మిత్రత్వం, అది చెక్కు చెదరకుండా ఉంటుంది. చెదిరిపోయిందనుకో, దుఃఖంలో పడ్డావనుకో, తిరిగి మిత్రత్వాన్ని సంపాదించుకుంటావు, తిరిగి స్వామిత్వాన్ని సంపాదించుకుంటావు, తిరిగి నీ దైవత్వాన్ని సంపాదించుకుంటావు. పోగొట్టుకున్న మిత్రత్వము, పోగొట్టుకున్న స్వామిత్వము, పోగొట్టుకున్న దైవత్వం, మర్చిపోయిన దైవత్వం తిరిగి రాబట్టుకుంటావు ధ్యానం ద్వారా. ఒక బావిలో చేద వేసి నీళ్లు తోడుకున్నట్టు నీ మిత్రత్వాన్ని తోడుకుంటావు, మళ్ళీ నీ స్వామిత్వాన్ని తోడుకుంటావు, మళ్ళీ నీ దైవత్వాన్ని తోడుకుంటావు. స్వామి నీకు ఆ చేద లేదనుకో, ఆ నీళ్లు అక్కడ, నువ్వు ఇక్కడ, ఏం చేస్తావు? కానీ చేద ఉందనుకో, అక్కడి నీళ్లు ఇక్కడికి వస్తాయి. స్నానం చేస్తావు, దాన్ని పానం చేస్తావు, కేళి జలకాలాడతావు. అక్కడ ఉంది నీరు కింద ఇక్కడికి రావాలంటే అలాగే మనం పోగొట్టుకున్న మిత్రత్వము, పోగొట్టుకున్న ఆనందము, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న స్వామిత్వము, పోగొట్టుకున్న దైవత్వము, పోగొట్టుకున్న స్వర్గము రాబట్టుకున్నవలే. దాని పేరే ధ్యాన సాధన. The paradise which has been lost has to be regained. Paradise regained. పోగొట్టుకున్న ఆనందం తిరిగి వచ్చేసింది, పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి వచ్చేసింది, పోగొట్టుకున్న స్వామిత్వం, పోగొట్టుకున్న ఇష్టారాజ్యాన్ని తిరిగి రాబట్టుకున్నాం, మర్చిపోయిన దైవత్వాన్ని తిరిగి సంపాదించుకున్నాం, జ్ఞప్తికి వచ్చేసింది. ఎలా? ధ్యాన సాధన. మరి ధ్యాన సాధన దుఃఖంలో ఉన్నప్పుడా సుఖంలో ఉన్నప్పుడా అంటే కబీర్ ఏమన్నాడు? సుఖంలో ఉన్నప్పుడే చేయబోయే, దుఃఖం అసలు నీకు రానే రాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కనుక నువ్వు ఎవరితోని శత్రుత్వం చేస్తే అందులోంచి మళ్ళీ నీ దుఃఖం వస్తుంది, అందులోంచి పాప కార్యక్రమాలు చేస్తావు, వాళ్ళని చంపేస్తావు. ఆ పాపం నుంచి మళ్ళీ నీకు రోగాలు వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణే పీడియతే. మళ్ళీ ఆ రోగం వచ్చినప్పుడు మళ్ళీ బాధ వస్తుంది, దుఃఖము, నరకము. రోగం నరకమే కదా. కోడిని మేకను కోసుకుని తింటావు, దాని పట్ల ఎంత శత్రువుగా వ్యవహరించావు. అది నీకేం పాపం చేసింది? నువ్వు దాన్ని ఎందుకు చంపు తింటున్నావు? మళ్ళీ దానివల్ల మరి ఎన్ని రోగాలు వచ్చాయి, ఎంత నరకం అనుభవించావు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఫ్రెండ్స్ కాకుండా పోయారు, మాస్టర్స్ కాకుండా పోయారు, దైవాలు కాకుండా దయ్యాలుగా తయారయ్యారు. ధ్యాన సాధన లేక, జ్ఞాన సముపార్జన లేక, సజ్జన సాంగత్యం లేక, స్వాధ్యాయం లేక దైవాలందరూ దయ్యాలయ్యారు, టెర్రరిస్టులు అయ్యారు. స్వాములందరూ కూడా భీరులయ్యారు. మా చేతుల్లో ఏముంది అని భీరులయ్యారు. యుద్ధం చేయవలసిన అర్జునుడు కూడా గాంధీవాన్ని మొదలుపెట్టేశాడు. అంటే ఎంత భీరత్వం, అంటే ఆ స్వామిత్వాన్ని కోల్పోయాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, ఈ భూమి గొప్ప భూమి. ఏ భూమి గొప్పది కాదు, సకల భూములు గొప్పవే. ఈ భూమి కూడా గొప్పదే. ఎవడు దేవుడు కాదు, అందరూ దేవుళ్లే, వీడు కూడా దేవుడే. అహం బ్రహ్మాస్మి, నువ్వు దేవుడివే. తత్వమసి శ్వేతకేతో, నువ్వు కూడా అదే నాయనా, ఓ శ్వేతకేతువా. కనుక అది మన దైవత్వాన్ని మనం తిరిగి రాబట్టుకుంటాము. బావిలో చేద వేసి లాక్కుంటాం. ఆ బావిలో ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ కష్టపడాల్సిన చేత. అంటే పూర్వజన్మలో చాలా కష్టాలు చేసానుకో, ఎక్కడో 5 కిలోమీటర్ల కింద ఉంటుంది, దాన్ని నువ్వు అంత పెద్ద చేద వేసి కష్టపడి పైకి చూడాలి.
గత జన్మలో ఎక్కువ పాపాలు చేసుకోలేదనుకోండి, అంటే ఒక 2 అడుగుల కిందే మీరుంటుంది, కొంచెం అలవైగా తక్కువ నీకు వస్తుంది. అంటే నువ్వు ఎంత పాపాలు చేసుకున్నావో దాని మీద ఆధారపడుతుంది నువ్వు ఎంత సాధన చేయాలో. నువ్వు ఎంత శత్రువుగా ఇంకొకరి మారాలో మళ్ళీ అంత ధ్యానం చేయాలి. ఆ శత్రుత్వాన్ని మళ్ళీ మిత్రత్వంగా మార్చడం కోసం, ఆ నెగటివిటీని పాజిటివిటీగా మార్చడం కోసం ధ్యానం ద్వారా మనం మన మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామిత్వాన్ని మనం తిరిగి కలిగించుకుంటాం, మన దైవత్వాన్ని మనం తిరిగి మనం జ్ఞప్తికి వచ్చేస్తాం. దైవత్వం ఎప్పుడు పోదు, అది మరిచిపోతుంటాం, జ్ఞప్తికి తెచ్చుకుంటాం, అది పోదు. మిత్రత్వం పోతుంది, మళ్ళీ రాబట్టుకోవాలి. స్వామిత్వం పోతుంది, రాబట్టుకోవాలి. దైవత్వం పోదు, ఆత్మతత్వం పోదు, అది పుట్టంది చావంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా న భూయః అచో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే దైవత్వం చంపబడదు. న జాయతే న హన్యతే హన్యమానే శరీరే. అనంతత్వాన్ని మర్చిపోవడం జరుగుతుంది టెంపరీగా భూలోకంలో వచ్చినప్పుడు. అది ఒక భూలోకంలోని జన్మ తీసుకునే ఒక ఆట, క్రీడ, ఒక లీల. అది తెలుసుకోవాలి మనం. ఇది క్రీడ, ఇది ఒక ఆట, లీల అని తీసుకున్నప్పుడు తెలుసుకున్నాడు విలియం షేక్స్పియర్. ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. మియర్ యాక్టర్స్ అంటే కేవలము నాటకంలో ఉన్నవారు. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్. కాసేపు కొట్టుకుంటాం, అత్త కోడలు అటాపట్, హిందూ ముస్లిం. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. అంటే ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్తాం, ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్తాం. హమ్ చంద్ దిన్కి ముసాఫిర్ హయ్యా. కొద్ది రోజుల కోసం వచ్చిన పాంథికులు, చంద్ దిన్కే ముసాఫిర్. అంటే అక్కడ విలియం షేక్స్పియర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి అన్నమాచార్యులు వారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? నాటి బ్రతుకు నాటకము, నాటకము. చూసారా? నానాటి బ్రతుకు నాటకము. సేమ్ థింగ్ అక్కడ విలియం షేక్స్పియర్ చెప్పాడు, ఇక్కడ అన్నమాచార్యులు చెప్పారు. ఈయనకి ఆయన ఎవరో తెలీదు, ఆయనకి ఈయన ఎవరో తెలీదు, కనుక అనుకున్న సత్యం ఒకటి. నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. కానక కన్నది కైవల్యం అంటే ఈ 2 కళ్ళతో కనకుండా ఈ 3వ కంటితో కన్నదే కైవల్యము. అది దైవత్వము, ఆత్మతత్వము, శాశ్వతత్వం తెలుసుకుంటాం ధ్యానం. కానక కన్నది కైవల్యము, ఆ కానక కంటుండడమే ధ్యానం. అంటే ఈ 2 కళ్ళతో కనకుండా చూడకుండా ఈ ఆత్మతో 3వ కంతో కంటూ ఉండడమే, దాని పేరే ధ్యానము. అది కైవల్యము. అప్పుడేం చేస్తావు? నాటకం అయి రంజుగా వెయ్యాలోయి, కానీ నాటకం అని తెలుసుకోబోయి. కనుక నాటకంలో మరి ఆ హీరో విలను కొట్టుకుంటాడు, ఆ షార్ట్ అయిపోగానే ఇద్దరు కలిసి జోకులు వేసుకుంటారు, షైమి చేసుకుని ఎంత బాగా అయితే నువ్వు యాక్టింగ్ చేసావయ్యా అంటే అక్కడ ఏముంది? నిజంగా అక్కడ ఫ్రెండ్షిప్. వాడు విలను కాదు, వీడు హీరో కాదు, ఫ్రెండ్స్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇటర్నల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఒకనొక శాశ్వత సత్యం ఏంటంటే సకల జీవకోటి కూడాను ఆత్మపరంగా, ఆత్మతత్వంలో, ఆత్మస్థాయిలో, ఆత్మస్థలంలో ఫ్రెండ్స్. అదొక మౌలిక ఆత్మ సత్యం ఫ్రెండ్షిప్. అది మనం ఇంకొక ఆటలో మర్చిపోయాం, అది కూడా ఆటగానే మర్చిపోయాం. మళ్ళీ ధ్యానం అనే ఆటలోనే మళ్ళీ దాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆట బ్రహ్మాండంగా ఉంటుంది. నాటకంలో కైవల్యంలో ఉంటూ, ఆ కైవల్యంలో ఉంటూ నాటకం వేయడం అనేది ఆహాహా ఎంత గొప్ప స్థితియో చెప్పనలవి కాదు. అంటే నాటకంలో ఉంటూ నాటకాన్ని అధిగమించి కైవల్యం సంపాదిస్తూ ఆ కైవల్యంలో ఉంటూ మళ్ళీ ఆ నాటకంలోనే కొనసాగుతూ 2 కూడాను మరి అవ్వ కావాలి బువ్వ కావాలి అనే స్థితిలో, అవ్వ అంటే కైవల్యము, బువ్వ అంటే ప్రాపంచికము, 2 కూడాను అవ్వ బువ్వ 2 కలిపి అది జగులు చేయడం అనేది. ఆ జగులు చేస్తాడు చూడండి, 3 బతులు వేస్తూనే ఉంటాడు, ఎంత చక్కగా వేస్తాడో. అలాగే ప్రాపంచికము, ఆధ్యాత్మికము అన్నీ అలా జగులు చేస్తూ
జీవించే జీవితం మాస్టర్, గ్రాండ్ మాస్టర్ యొక్క జీవితం. ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్న పని. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, 3 తెలుసుకుంటున్నాం: మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. స్వామిత్వము, మన ఆలోచనలకు మనం స్వాములం, మన మాటలకు మనం స్వాములం, మన చేష్టలకు మనం స్వాములం. నేను ఇప్పుడు ఇలా అంటున్నాను, ఇది ఒక చేష్ట, మరి దానికి నేనే స్వామి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ మాటలకు నేనే స్వామి. నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి, దానికి నేనే స్వామి, సృష్టికర్త. నా చేతలు, నా మాటలు, నా ఆలోచనలు నా ద్వారా సృష్టింపబడి ప్రకటింపబడుతున్నాయి. నా చేతలు నా యొక్క అధీనంలో ఉంటూ నేను చేస్తున్నాను, నా మాటలు నా యొక్క అధీనంలో ఉంటూ చేస్తున్నాను, నా యొక్క ఆలోచనలు నా యొక్క అధీనం. నీకు తెలిసినా తెలిపినా నీ అధీనంలోనే ఉంచి నీలోంచే పడుతున్నాయి. తెలియకపోతే అజ్ఞానము, తెలిస్తే జ్ఞానం. తెలియకపోతే నాటకంలో దుఃఖము, తెలిస్తే నాటకంలో నాటకీయత, మరి ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, సావిత్రిదేవి ఏడుస్తోంది, అక్కడ పాపం ఆ మొగుడు పీడించుకుంటున్నాడు సినిమాలో, మనము ఆనందిస్తున్నాం. ఇక్కడ మనకి అది నాటకం అని తెలుసు, ఊరికే అది వెలుగు నీడల ఆట, తెర మీద బొమ్మ అని తెలుసు కనుక ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక పక్కన ఏడుస్తున్నా, ఇంకో పక్కన ఎంజాయ్ చేస్తున్నాం. అదే మన ఇంటికి వచ్చేసి మన అత్త, మన కోడలకి మనం నిజంగానే ఏడుస్తున్నాం, అక్కడ ఆనందం లేదు. ఎందుకంటే ఇది ఏదో రియల్ అనుకుంటున్నాం. నిజానికి అది ఎంత నాటకీయమో ఇది కూడా అంతే నాటకీయం, ఇంకా ఎక్కువ నాటకీయం. ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ mere యాక్టర్స్. ఇది తెలుసుకున్నప్పుడు ఇంట్లో పెళ్ళాంతో కొట్లాడతాం, కానీ ఆ పెళ్ళాము ఈ మొగుడు ఇద్దరూ ధ్యానులు అయితే ఆ పెళ్ళానికి తెలుసు ఆ కొట్ల అది నాటకీయం అని చెప్పేసి మొగుడు కొట్టుకుంటారు, కానీ అంతే, ఒకళ్ళొకరు పీక్కు తినరు. ఆ కొట్లాట ఎలా ఉంటుందంటే నీళ్లలో గీతలా ఉంటుంది. అంటే గీతనంతసేపు ఉంటుంది, వేదికంగా అక్కడ ఏమీ లేదు. అలా ఉంటుంది ధ్యానుల కొట్లాట, ధ్యానుల సంసారాలు, ఆత్మజ్ఞానుల సంసారాలు. ఉదాహరణకు రావణాసురుని తీసుకుందాం. మండోదరి చెప్తుంది రావణాసురుడితో, అరే నువ్వు ఏదో ప్లాన్స్ చేస్తున్నావు, చస్తావు చూసుకో, నువ్వు నాకు చెప్పొచ్చేదానివా, నా సంగతి నాకు తెలుసు, నా ఇష్టం నాది అంటాడు. నీ ఇష్టం నీదు, చెప్పడం నా ధర్మం. రావణాసురుడు కూడా తెలుసు సీతను ఎత్తుకొస్తే నేను చచ్చిపోతాను చెప్పేసి, కానీ వాడికి అది చావడం ఇష్టం. రాముడి చేతిలో చావడం వాడికి ఇష్టం, సమఉచ్చిలో ఏదో రోజు చావాలి. కనుక సీతను ఎత్తుకొచ్చాడు, ఏమీ చేయలే పాపం సీతను. వాడికి రాముడితో యుద్ధం చేయడానికి ఒక కారణం సృష్టించాడు, సీతను ఎత్తుకొచ్చి. లేదా రాముడు ఎందుకు యుద్ధం చేస్తాడు, ఎందుకు వస్తాడు లంకకి, తన సైన్యం తీసుకుని. అందుకే రావణుడు కనుకనే యుద్ధం చేసే ముందరే రాముడు రావణాసురుడిని పిలిపించుకుని, స్వామి నేను యుద్ధంలో జయించాలని నన్ను ఆశీర్వదించంటాడు. తథాస్తు అంటే ఎందుకు ఆశీర్వదించంటాడు? రాముడి కన్నా రావణాసురుడు మరింత ఎక్కువ ధ్యానం చేసినవాడు, 3వ కన్ను సంపాదించుకున్నవాడు, శివుడినే గడగడలాడించినవాడు. కనుక అయితే నాటకీయంగా వాడు వీళ్ళను వీడు హీరో రోల్స్ వేస్తున్నారు. కనుక మరి అది నాటకీయం, కానీ సత్యం ఏంటంటే రావణాసురుడు మహాబ్రహ్మజ్ఞాని, త్రిలోక సంచారి, త్రికాలజ్ఞుడు. కనుక స్వామి కొంచెం స్వామి దయ చూపించు, నీదేరా విజయం, ఈ సినిమాలో ఈ నాటకంలో అదే పార్టీ నీది, నాది విలన్ పట్టు, నీది హీరో పట్టు, వేసుకో అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. అంటే వీటన్నిటిని మనం ఏవో కథల్లా తీసుకున్నాం కానీ, పుక్కిట పురాణాలు తెలుసుకున్నాం కానీ సత్యాలు గ్రహించటం లేదా కథలోని అంతర్భాగాలు, సత్యాలు, రహస్యం కాదు, తేట తెల్లమైన రహస్యం, బహిర్గతపరిచబడిన రహస్యాలు. సో ఇదంతా నాటకీయం. All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and depart అని చెప్పేసి అక్కడ ఏ సమయంలో విలియం షేక్స్పియర్ చెప్పాడో సరిగ్గా అదే సమయంలో ఇక్కడ తాళపాకలో, కడప జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు, అంటే 4 రోజుల ఈ బ్రతుకు, అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, చావు, 4 రోజుల ఈ యొక్క జీవితము నాటకం. ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు, నేను ఒకప్పుడు పిల్లవాడిని, అప్పుడు ఆ నాటకాలు వేసాను, గోలీలు ఆడాను. ఇప్పుడు ఈ నాటకం వేస్తున్నాను, ప్రవచనాలు వేస్తున్నాను. రేపు పడుకుంటాను, మూల పడుకుంటాను, పోవాల్సిన సమయం వస్తుంది కదా, అప్పుడు ఇలా పడుకుంటాను.
మళ్ళీ పోతాను పైలోకి పోతే మళ్ళీ అక్కడ మళ్ళీ బాగా నాటకం వేశావు పోయి బాగా చేశావు, అందరినీ రంజింపజేశావు. నీ స్వామిత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ దైవత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ మిత్రత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు అని మనకి కితాబులు ఇస్తారు. లేకపోతే ఏమంటయ్యా అలా దరిద్రంగా యాక్టింగ్ చేసేవేంటి, అంతా మర్చిపోయావేంటి నీ గురించి నువ్వు, ఎందుకు ధ్యానం చేయలే? నీకు రోజు నీ ఇంటి నుంచి ఆఫీస్కి పోయే దారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండింది కదా, అందులోపల నువ్వు ఎందుకు పోలేదు? నీ కాగితాలు కూడా ఇచ్చారు కదా, ఎందుకు ధ్యానం చేయలేదు? ఏమిటో అయిపోయింది సార్ అలాగా, ఇంకొక ఛాన్స్ ఇప్పిస్తారా, ఇంకో జన్మ తీసుకుంటాను అంటే ఎవరిస్తారు ఛాన్స్ నీకు? అంటే మళ్ళీ ఇంకొక స్త్రీ పురుషుడు ప్రేమలో పడాలి, వాళ్ళు వలలో పడాలి, మళ్ళీ అక్కడ గర్భం ధరించాలి, మళ్ళీ ఆ గర్భంలో నీకు రిజిస్టర్ చేసుకోవాలి. తతంగం చాలా ఉంది. కూర్చో కాసేపు నీ ఇష్టం వచ్చి చేసుకో, నీ కాలు వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము అక్కడ చాలా భూమిలో, అప్పుడు నువ్వు వద్దు కానీ మళ్ళీ నువ్వు దూడుదు కానీ ఇంకో గర్భంలోకి. ఎవరో మనం నిర్ణయిస్తున్నారు, మన ద్వారా పలికిస్తున్నారు, మన ద్వారా చేయిస్తున్నారు, మన ద్వారా ఆలోచింపజేస్తున్నారు అన్నది అసత్యము. మనమే మన ఆలోచనలను సృష్టికర్త, మనమే మన చేతలకు సృష్టికర్త, మనమే మన మాటలకు సృష్టికర్త. ఇది మన స్వామిత్వము. మన స్వామిత్వం ఎప్పుడు చెక్కు చెదరనిది. నువ్వు భూలోకంలో ఉన్నా, పాతాళ లోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా సత్యాలు సత్యాలే, స్వామిత్వం స్వామిత్వమే. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నీ వాస్తవానికి సదా నువ్వే సృష్టికర్తవు అన్నదే స్వామిత్వం యొక్క ఆధారం. అంటే ఇప్పుడు మనం మిత్రత్వం నుంచి స్వామిత్వంలోకి వచ్చాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. ఒకడు పొడుస్తాడు, పక్కవాడు ఏం చెప్తాడు, అరే నువ్వు పొడిచావు అంటే పోలీసులు పట్టుకుంటారు, నీకు ఉరి శిక్ష విధిస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. అవన్నీ నాకు సమ్మతమే, వీడి మట్టుకుని నేను చంపుతాను, అవన్నీ నాకు సమ్మతమే. ఇవన్నీ అంటే వాడి ఇష్టంతోనే వాడు చంపుతాడు. వాడికి తెలుసు వీడిని చంపితే వాడు మళ్ళీ చంపబడతాడని చెప్పేసి పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఉరి శిక్ష విధిస్తారు, కారాగార శిక్ష ఉంటుంది. తెలియదు ఏంటి దొంగకు తెలియదా దొర గురించి, పోలీసుల గురించి తెలియదా? తెలుసు. కానీ అదే ఇష్టం. దుర్యోధనుడు అదే అన్నాడనమాట, జానామి ధర్మ నచమే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, అది చేయాలని లేనే లేదు. జానామి అధర్మ, అధర్మం అంటే ఏంటో తెలుసు, అదే చేయాలని ఉంది. ప్రతి టెర్రరిస్టు, ప్రతి దొంగ, ప్రతి ఒక్క దౌర్జన్యకారి, ప్రతి ఒక్క హింసావాది ఆ స్టేట్మెంట్ వాడికి తెలియక కాదు, తెలుసు వాడికి. మనం వాడిదో తెలియదేమో, వాడికి ఏమో తెలియజెప్దామేమో అనుకుంటాం పిచ్చోళ్ళలాగా. వాడికి తెలుసు కనుక యుద్ధము అనివార్యమని కృష్ణుడికి తెలుసు. అయినా లోక కళ్యాణకారకంగా శాంతి ప్రయాసం, శాంతి దూతలుగా చివరికి తనే వెళ్ళాడు. మనం శాంతి దూతగా ఇంకోళ్ళని పంపిస్తాం, మనం భూమి తెలివితేటలుంటాయి మనకి. అంటే వాడు చచ్చిన పర్వాలేదు, నేను మటుకు చావకూడదు. కృష్ణుడు అలా కాదు, తానే వెళ్ళి నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు తెలుసు వాళ్ళు నన్ను చంపుతారని చెప్పేసి. ఆయన డోంట్ కేర్. సరే అక్కడ చచ్చిపోయినా చచ్చిపోతాను, లేదా వాళ్ళనే తను వస్తే వాళ్ళనే తను వస్తాను నేను. కానీ నేను మటుకు నా శాంతి ప్రయత్నం మానను, అందరినీ పంపిస్తాను, చివరిగా నేనే వెళ్తాను. అర్జునుడు భీష్ముడిని 10 రోజులు చంపడానికి ట్రై చేసినా వాళ్ళు అవటం లేదు. కృష్ణుడు చూశాడు, చూసి తిక్కరేగింది, తీసుకుని వెళ్ళాడు, నేనే చంపుతాను చెప్పి. అంటే నేను ఆయుధము పట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిన వాడు ఆయుధం పట్టాడు. వాడిష్టం. అప్పుడు అలా ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఎవడిష్టం వాడికి. సర్వమంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణుడు, ఆ భీష్ముడిని నేను చంపేస్తాను. అప్పుడు అర్జునుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చి కాలు పెట్టుకుని నేనే చంపుతాను, నేను అర్థం చేసుకున్నాను నా తప్పుని, నా తాతగారు అని చెప్పేసి మెల్లిగా బాణాలు చేస్తున్నాను, ఈసారి చచ్చాడు కూడా, అలా దిగిరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు ఇష్టం, కృష్ణుడిది. ఆయుధం పట్టను అన్నప్పుడు పట్టుకుని వెళ్ళిపోతాడంతే. యథేచ్ఛసి తథాగతం. ఇష్టారాజ్య స్వామిత్వం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నప్పుడు ధ్యానంలో మనం ఏం తెలుసుకుంటాము? నేను శరీరం కాదు, ఆత్మ. ఐఎమ్ ఎ గాడ్. నేను ఏదో ఒక కేవలం మానవ మాత్రుడను కాదు, నేను విరాట్ స్వరూపుడు.
మమాత్మ సర్వభూతాత్మ. ఓహో, ఐ ఆమ్ ఎ గాడ్, యు ఆర్ ఆల్సో ఏ గాడ్ అని దైవత్వం తెలుసుకుంటాం ధ్యానంలో. రామేశ్వరం పోయి వస్తే పిక్నిక్ పోయి వస్తుంది, కాశీకి వెళ్తే విహారయాత్ర, మానసరోవరం, కైలాస పర్వతం, హిమాలయాలు సుందర దృశ్యాలు చూడటం కోసం. కానీ దైవత్వం తెలుసుకోవాలంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం నుంచి ఆ దైవత్వాన్ని మనం తిరిగి గుర్తు తెచ్చుకుంటాము, మన స్వామిత్వాన్ని మనం తిరిగి పొందుతాము. మరి ఆ యొక్క విరాట్ స్వరూపమైన మిత్రత్వాన్ని తిరిగి మనం కలిగించుకుంటాము. ఆ మిత్రత్వం అనేది ప్యారడైజ్. ఆ మిత్రత్వం పోయింది, శత్రుత్వం వచ్చింది, మరి ప్యారడైజ్ లాస్ట్. మన శత్రుత్వం పోయింది, మిత్రత్వం వచ్చింది, ప్యారడైజ్ లీక్ అయింది. కనుక 3 విషయాలు: మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వం. మిత్రత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి, స్వామిత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి, దైవత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి. ఒకటి పరంపరగా మిగతా రెండింటిని సాధిస్తుంది. నువ్వు సకల కోటితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండు, నీకు మెల్లిగా నీ స్వామిత్వం నీకు తెలుస్తుంది, మీ దైవత్వం తెలుస్తుంది. నువ్వు నీ స్వామిత్వాన్ని గుర్తు చేసుకుంటాడు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే వాస్తవం అనుకుంటే నీకు మిత్రత్వము వచ్చేస్తుంది, దైవత్వం వచ్చేస్తుంది. నువ్వు దైవత్వం అంటే ధ్యానం చేస్తుండు, నువ్వు పోగొట్టుకున్న స్వామిత్వం అవన్నీ వచ్చేస్తాయి. అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టినా మిగతా 2 వచ్చేస్తాయి. ఆ మిత్రత్వంలో ఉండడమే కర్మయోగము. అంటే నువ్వు చేసే పనులు చేస్తుండవు, ఫలితం ఆశించుకోని చెప్పేసి. ఆ స్వామిత్వం తెలుసుకోవడమే జ్ఞానయోగము, ఆ దైవత్వం తెలుసుకోవడమే ధ్యానయోగం. మిత్రత్వం ఎప్పుడు మిత్రత్వమే, అది కర్మయోగం. అన్నిటికీ కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటడం అది స్వామిత్వం. దైవత్వం తెలుసుకోవడం అది ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు కర్మయోగము, మై డియర్ మాస్టర్స్ అన్నప్పుడు అది జ్ఞానయోగము, మై డియర్ గాడ్స్ అన్నప్పుడు అది ధ్యానయోగం.